హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మోదీ గారు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. మద్యం కుంభకోణంలోకి ఈడీని అండ్ సిబిఐని రెండింటినీ కూడా దించడానికి మోదీ గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ ఇట్లా లభించేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది. ఇప్పటి వరకు వైసీపీ లీడర్స్ చిన్న వాళ్ళు అరెస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సార్. మరి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగితే ఏ విధంగా ఉంటుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి అంటే 3-4 రోజుల నుంచి అయితే ఒక సీరియస్ విషయం రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే ప్రధానంగా జగన్ ని టార్గెట్ చేసి మధ్య కుంభకోణంలో జగన్ ని ఇరికించగలిగితే జగన్ ని జైల్లో పెట్టడం ఈజీ అవుతుంది. జగన్ త్వరగా జైలు నుంచి బయటికి రాడు. అంటే జగన్ అయితే జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రభుత్వం ముందు నుంచి కూడా అనుకుంటుంది. మామూలుగా ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలని రాజకీయంగా చంపేసి తాము రాజకీయాల్లో నిలబడాలనేది అందరి అజెండా కూడా. మోడీ దీన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు. ప్రతిపక్షాలనే కాదు తమ మిత్రపక్షాలను కూడా చీల్చడం ద్వారా రీజనల్ పార్టీల్ని వీకెండ్ చేసి కాంగ్రెస్ ముక్త భారత్ లేదా అన్ని పొలిటికల్ పార్టీల ముక్త భారత్ అనేది మోడీ అజెండాగా మారిపోయింది. పొలిటికల్ పార్టీలు ఏవి కూడా బలంగా ఉండకూడదు ఎక్సెప్ట్ బీజేపీ. సో రీజనల్ పార్టీల్ని చీల్చేయాలి, రీజనల్ పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ ఉంచుకోవాలి. వాళ్ళు మనవాళ్ళ తనవాళ్ళ అనేది సంబంధం లేదు. మనవాళ్ళు అయితే కొన్ని కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయకుండా భయంలో ఉంచుకోవడం, పరాయి వాళ్ళు మనకు అపోజిషన్ వాళ్ళు అయితే కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పడేయడం, ఇది మోడీ స్ట్రాటజీ గత కొంతకాలంగా జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ముఖ్యంగా సిబిఐని వాచ్ డాగ్ లాగా ఇందిరాగాంధీ వాడుకుందన్న విమర్శలు ఉన్నాయి. కానీ మోడీ దాన్ని సిస్టమేటిక్ గా తీసుకెళ్లాడు. మన పార్లమెంట్ లో కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటించిన దాని ప్రకారం 10 ఏళ్లలో ఒక ఈడీని 193 కేసులు పెడితే అందులో ఓన్లీ 2 కేసుల్లోనే కన్విక్షన్ వచ్చిందని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈడీ పెట్టిన కేసుల్లో ఓన్లీ 1% మాత్రం కన్విక్షన్ రేట్ ఉంది. ప్రతిపక్షాలను వేధించడానికి అంటే మోడీని వ్యతిరేకిస్తే ఈడీ వస్తుంది అన్న ఇది వచ్చేసింది. ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ రంగంలో దిగితే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మొదటి చట్టాలు అలా ఉన్నాయి. పిఎంఎల్ఏ, దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ఈ మనీ లాండరింగ్ చట్టాన్ని రావడం అనేది జనాల్లో భయభ్రాంతం అయింది. ఎందుకంటే మనీ లాండరింగ్ చట్టంగానే ఎవరికైనా అప్లై చేస్తే, మనీ లాండరింగ్ అంటే దాంట్లోనే ఉంది అర్థం మనీని క్లీన్ చేయడం, లాండరింగ్ అంటే క్లీన్ చేయడం, అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడమే మనీ లాండరింగ్. ఈ మనీ లాండరింగ్ ని అపోజ్ చేస్తూ ఈ చట్టం వచ్చింది. ఈ చట్టంలో రిగరస్ గా ఉంటుంది. దీంట్లో బెయిల్ మామూలు కేసుల్లో అయితే బెయిల్ ఇద్ద రూల్, జైలు ఇద్ద ఎక్సెప్షన్ ఉంటుంది. కానీ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ చట్టంలో అలా ఉండదు. పిఎంఎల్ఏ చట్టంలో బెయిల్ ఇవ్వడం అనేది మామూలుగా చాలా కష్టం. కింది కోర్టులు అసలు ఇవ్వవు, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టు కూడా 2 ట్విన్ కండిషన్స్ అంటారు. ఆ ట్విన్ కండిషన్స్ నెరవేరితే కానీ బెయిల్ రాదు. అంటే ఈ వ్యక్తి నేరం చేయలేదని నమ్మాలి, ఈ వ్యక్తి బయటకు వెళ్తే మళ్ళీ నేరం చేయరని నమ్మాలి. దట్ ఈస్ అది నమ్మడం అంటే పైగా ఈ వ్యక్తి ప్రూవ్ చేయాలి. నిందితుడే నేను నేరం చేయలేదని ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. ఈ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది మామూలుగా అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హత్య చేశానని నా మీద కేసు పెడితే నేను హత్య చేసినట్టు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి. నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను హత్య చేయలేదని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి. కానీ ఆర్థిక నేరాలు పిఎంఎల్ఏ చట్టం కానీ పెడితే నేనే నిరూపించుకోవాలి. నేను ఈ నేరం చేయలేదు, ఈ స్కామ్ లో నాకు డబ్బులు రాలేదని నేనే నిరూపించుకోవాలి బెయిల్ టైంలో. ఎట్లా సాధ్యమవుతుంది అది? కాబట్టి బెయిల్ ఈజీగా రాదు. అందుకని మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చూస్తే ప్రధానంగా ఎవరికి కూడా 6 నెలల లోపల బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. 1 year పైన ఉన్నారు. సో ఇక్కడ మన కవితను కూడా చూసాం. కవిత 5 నెలలు దాటింది, ఆమె కూడా జైల్లో ఉన్నింది. సుప్రీంకోర్టు చివరికి బెయిల్ ఇచ్చింది. సో అది కూడా బెయిల్ వెనక కూడా మోడీతో బీఆర్ఎస్ నాయకులు కాంప్రమైజ్ అయ్యారని సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా ఆరోపించాడు. సో ఏదేమైనా బెయిల్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు అంటే, చంద్రబాబుకి ఇవన్నీ అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి న్యాయ వ్యవస్థ గురించి చంద్రబాబే. అందరికంటే ఎక్కువ పట్టున్న వ్యక్తి కూడా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబే. అందుకని అతను ఏంటంటే చాలా ప్లాన్డ్గా నరుకొస్తున్నట్టు కనబడుతుంది.
అంతకు ముందే ఎలక్షన్లకు ముందే పురంధేశ్వరి మద్యం కుంభకోణంలో ఎవ్రీ ఇయర్ 25,000 కోట్లు జగన్ తినేశాడు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు జగన్ తినేశాడని ఆ ఫైల్స్ని నీట్గా సబ్మిట్ చేసింది అమిత్ షా దగ్గర. సో అవన్నీ అమిత్ షా దగ్గర ఉన్నాయి. తర్వాత ఏం చేశాడు చంద్రబాబు రాగానే దీని మీద సిఐడికి ఇచ్చాడు, సిఐడి విచారణ చేస్తుంది. సిఐడి సరిగా చేయలేదని మళ్ళీ సిట్ వేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిట్ సరిపోదు, ఎందుకంటే సిట్ కేసులు సిఐడి కేసుల్లో బెయిల్ ఈజీగా వచ్చేసే అవకాశం ఉంది. ఈవెన్ చంద్రబాబు కూడా మనకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చి 53 రోజుల్లో ఆయనకు బెయిల్ వచ్చేసింది. జగన్ కూడా మ్యాక్సిమం 1-2 months జగన్ కూడా బెయిల్ వస్తుంది. 1-2 months జగన్ బయటకు వస్తే ఏం ఉపయోగం? మినిమం ఒక 1 year 2 years జగన్ని జైల్లో పెట్టాలి. అప్పుడు మిగతా వాళ్ళందరినీ వేసేస్తే లోపల వైసీపీ అనేది బలహీన పడిపోతుంది, పొలిటికల్గా వీక్ అయిపోతుంది. మిగతా వాళ్ళని కొంతమందిని జనసేనలోకి, బీజేపీలకి, తెలుగుదేశంలోకి చేర్చుకోవడం, మిగతా వాళ్ళని కేసులు పెట్టి లోపలేసేయడం, ఇవన్నీ చేయగలిగితే వైసీపీ అనేది పొలిటికల్గా చనిపోతుంది. అప్పుడు మనకు తిరుగుండదు అనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్. జగన్ని రాజకీయంగా చంపాలనేదే ప్లాన్. గతంలో మనం చూసాము, ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, జగన్ పాము లాంటి వాడు, పాముని సమూలంగా చంపేయాలి అని ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఎంత బాగా చెప్పాడు చూడు అన్నట్టుగా ఈయన కూడా మాట్లాడాడు. ఆడియో కూడా బయటకు వచ్చింది. అది అందులో తప్పు లేదు. ప్రతి పొలిటికల్ పార్టీ ఇవాళ ఏం చేస్తున్నాయంటే ప్రతిపక్షాలని పొలిటికల్గా చంపడమే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు జగన్ని చంపడానుకోవడంలో ఏమాత్రం విచిత్రం లేదు. సో ఈ యాంగిల్లో ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తుండేది అంటే మన సిఐడిను సిట్టో వేసి జగన్ని జైల్లో పెట్టడం వల్ల జగన్ ఎక్కువ కాలం జైల్లో ఉండడు. సో అందుకోసం సిబిఐని, ఈడీని రంగంలో దించాలి. అవి దించాలంటే ముందుగా దీన్ని పార్లమెంట్లో పెట్టాలి. ఈ ప్లాన్ అంతా చంద్రబాబు ఒక వ్యూహం వేశాడు. దీంట్లో భాగంగానే ఎవరిని చెప్పించాలనుకున్నప్పుడు గతంలో వైసీపీలో ఉన్న నాయకుల దగ్గరే అక్కడ పార్లమెంట్లో చెప్పిస్తే అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి లావు కృష్ణదేవరాయల దగ్గర చెప్పించాడు, విజ్ఞాన ఇన్స్టిట్యూట్స్ అధిపతి. సో లావు రత్తయ్య వాళ్ళ అబ్బాయి గతంలో అతను నర్సరావుపేట నుంచి ఎంపీగా ఉన్నాడు వైసీపీ తరఫున. ఆ తర్వాత అతను గుంటూరు ఇస్తే అతను వెళ్ళలేదు, దాంతో అతను తెలుగుదేశంలోకి వచ్చాడు. సో అతనికి ఇప్పుడు అతని ద్వారా మొన్న పార్లమెంట్లో చెప్పించారు, జగన్ మొత్తం 18,000 కోట్లు అక్రమాలు జరిగాయి, అందులో 4,000 కోట్లు దుబాయ్కి, ఆఫ్రికాకి వెళ్ళాయి, ఒక బెనామీ సునీల్ రెడ్డి అనే బెనామీ ద్వారా వెళ్ళాయి. ఇందులో 2 ఎంపీలు కూడా ఉన్నారు, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా. అట్లాగే కొన్ని బెనామీ కంపెనీలను పెట్టించి జగనే ఇవన్నీ చేశాడు అనేది ఆయన కూలంకషంగా అక్కడ చెప్పాడు. సో ఒక ఎంపీ పార్లమెంట్లో చెప్పినప్పుడు ఖచ్చితంగా అది కన్సిడర్ చేయాలి. సో ఎంపీ చెప్పాడు కాబట్టి ఇప్పుడు రంగంలోకి ఈడీ, సిబిఐని దించే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. సో ఇప్పుడు ఈడీ, సిబిఐ రంగంలో దిగితే ఖచ్చితంగా దీన్ని ముందుగా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మిథున్ రెడ్డికి సిఐడి నుంచి ఇది ఉంది. మిథున్ రెడ్డి మొన్న కోర్టు నుంచి కొంత ఏప్రిల్ 1st week వరకు అరెస్ట్ చేయొద్దని ఇది కూడా ఆదేశాలు తెచ్చుకున్నాడు. కానీ ఈడీ, సిబిఐ రంగంలో దిగితే మాత్రం వీళ్ళు పిఎంఎల్ఏ చట్టంగానే అప్లై చేస్తే మాత్రం వాళ్ళు అసలు ఏ కోర్టు పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళకి అరెస్టులు చేసేయగలరు. చేసేసిన తర్వాత కూడా బెయిల్ రావు, కింది కోర్టులు అసలు ఇవ్వవు. వీళ్ళు కింది కోర్టుల నుంచి ప్రారంభించాలి. ఒక్కసారిగా సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళలేరు, వెళ్తే కింది కోర్టుకి అంటుంది. కింది కోర్టులో వీళ్ళకి అనుకూలం పిఎంఎల్ఏ కోర్టులు, స్పెషల్ కోర్టులు ఈడీకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి బెయిల్ రావు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు కూడా ఆల్మోస్ట్ బెయిల్ ఇవ్వదు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టులో ఆల్రెడీ 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసు త్వరగా రాదు. సో ఇవన్నీ గడిచేసరికి మినిమం 6 నెలల నుంచి 1 year అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల ఇంకొక వేరే కేసులు కూడా పెట్టేయచ్చు. సో ఇలా పెట్టుకుంటే జగన్ ఒక 2-3 ఏళ్ల పాటు జైల్లో ఉంచేస్తే వైసీపీ కిల్ అయిపోతుందనే చంద్రబాబు ప్లాన్. మరి ఇది సాధ్యమా అంటే మోడీ అనుకుంటే సాధ్యం, మరి మోడీ అనుకుంటాడా అంటే చెప్పలేము, అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మోడీకి అత్యంత సరెండర్ అయిపోయిన వ్యక్తుల్లో చంద్రబాబు ఒకడు. కంప్లీట్గా మోడీకి సరెండర్ అయిపోయినాడు. ఎంత సరెండర్ అయినాడు అంటే ఇక్కడ ఆయనకు ముస్లిం సపోర్ట్ ఉన్నప్పటికీ ఆయన వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇస్తున్నాడు. తర్వాత డీలిమిటేషన్ని ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. అందువల్ల కంప్లీట్గా మోడీకి సరెండర్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ రాకపోయినా కూడా ఎక్కడ మోడీని గట్టిగా అడగట్లేదు.
రిక్వెస్ట్లు చేస్తున్నాడు తప్ప ఎక్కడా చేయలేదు. కాబట్టి నేను నీకు అనుకూలంగా అన్ని విషయాల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు ఈ ఫేవర్ చేయి అని మోడీని చెప్పగలిగితే, మోడీ అంగీకరిస్తే చెప్పలేం. అంటే మోడీకి ఏంది, జగన్ పట్ల మోడీకి ఏమి ప్రత్యేక ప్రేమ ఉండదు.